ఇప్పుడు మా వైఫ్కి అందులో 10,000 శాలరీ ఇస్తున్నామని ఆయన శాలరీ ఇవ్వకుండా ఆపేసి సెల్ ఫోన్ గుంజుకోనికే నన్నే అడిగి నువ్వు అమర్ తీసుకోమని ఇంటికి ఆంజనేయుని పంపించి మళ్ళీ పెంట అయిపోయింది, మళ్ళీ ఉంటా నాకు ఎవరి మీద ఇదేంద్రబాబు అనుకొని. అది అనిల్ గారికి 20,000 వస్తుందని చెప్పి ఆడి తీసి 10,000 ఏదో నడిపిద్దాం రా దుకాణం అని చెప్పి 10,000 పెడితే అట్లెట్లా మీ వైఫ్ని తీసుకొస్తావా అని చెప్పి అదొక పెంట ఆడికెళ్ళి స్టార్ట్. అంతకుముందు ఇప్పుడు నేను టెక్స్టైల్ రింగ్ స్పిన్నింగ్ ఎన్ఎస్ఎల్లో ఆర్డర్ అప్పుడు నేను ఆ ఎన్ఎస్ఎల్ ఆర్డర్ అప్పుడు లాస్ట్లో అరే నేను ఈ ఆర్డర్లో 50% తీసుకుంటారా భయ్, మిగతా 50% తీసుకుంటా అంటే ఏమైనా ఆప్షన్ ఉందా ఆ టైంలో చెప్తే నేను. హలో రాజా, ఇప్పుడు ఎన్ఎస్ఎల్ ఆర్డర్ మనకు వచ్చేటప్పుడు నేను ఒక్కడనే చేస్తాను అంటే నాకు అప్పుడు ఎన్ఎస్ఎల్ ఇవ్వరా భయ్ నాకు ఆర్డర్ అది. అంటే అంటే అది ఓన్లీ అక్కడ ఓన్లీ నా పర్ఫార్మెన్స్ చూసి అలాట్ అయిన ఆర్డర్ని నేను ఇప్పుడు నాకు 20% కావాలి అని అడగడంలో ఇప్పుడు నేను నిజంగా స్మార్ట్ కంపెనీలో అయితే నేనే తీసేసుకుంటాను, నేనే కంపెనీ పెట్టుకుంటాను అని చెప్పి సపరేట్ బయట అప్పుడు 2 కోట్ల ఆర్డర్ అప్పుడు 50% ఇస్తే ఏంటో లేకపోతే నేనే ఓపెన్ చేసుకొని తీసుకుంటా అంటే ఏమైనా ఆప్షన్ ఉందా భయ్? దాంతో నీకు ఎంత మంచిగా 90 lakhs పెట్టి ఒక యాన్సిలరీ బిట్ సెట్ అయిపోయింది, అది మంచి అసెట్టా కాదా భయ్? ఇంకోటి ఆ వేఫెడరల్ దందాతో ఏదో ఒకటి ఇప్పుడు